దేవునికి మహిమ కలుగునుగాక. ఇది లేమల్లె గ్రామం, గుంటూరు గోరంట్ల నుండి 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడే హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు అభిషక్త దైవజనులు ఏసన్న గారు విజయవాడ అపోస్తులు దేవరాజయ్య గారి దగ్గర నుండి వచ్చి మొట్టమొదట సేవా పరిచర్య ప్రారంభించినటువంటి స్థలం ఇది. మరి పెద్ద తుఫాన్ వచ్చిన తర్వాత, అక్కడ మందిరం కూలిపోయిన తర్వాత ఏసన్న గారి ద్వారా మరి హోసన్న ప్రార్థనా మందిరం అక్కడ కట్టబడిందని అక్కడ వారు చెప్తూ ఉన్నారు. ఇది ప్రార్థన గుహ, ఇక్కడే ఏసన్న గారు ప్రార్థించేవారని మరి అక్కడ పరిచర్య చేస్తున్న సేవకులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది లోపల ప్రార్థన గుహ ఉంటుంది, వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థనలు కూడా చేసుకోవచ్చు. ఇదంతా కూడా మరి లేమలలో మొట్టమొదట ఏసన్న గారు పరిచర్య చేసినటువంటి ప్రార్థనా స్థలము మరియు ఆ మందిరం యొక్క ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనం చూస్తూ ఉండొచ్చు. ఇదంతా కూడా చుట్టుపక్కల ప్రాంగణం చక్కని పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి మందిరం ఉంటుంది. అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి సేవకులను కూడా మనం చూడొచ్చు. ఇదంతా కూడా మందిర ప్రాంగణం చుట్టూ గ్రిల్స్తో మరి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి అక్కడ సేవ ప్రారంభించిన దైవజనులు ఏసన్న గారు ఈ మందిరాన్ని కట్టించడం జరిగింది. ఇక అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి సేవకులను కూడా మనం చూడగలుగుతాం. ఇక మందిరంలోకి వెళ్దాం. ఇక్కడే మరి ఏసన్న గారు ఆరాధనలు, సేవా పరిచర్య, కన్నీటి ప్రార్థన అనుభవాల్లో మరి సంఘాన్ని నడిపించినట్లుగా చూస్తున్నాం. అక్కడ కూడా మరి చాలామంది వ్యక్తిగతంగా కన్నీటి ప్రార్థనలో మోకరించి ప్రార్థనలు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఇది ఏసన్న గారు వాక్య పరిచర్య చేసినటువంటి స్థలమని అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎంతో చక్కగా ఆరాధనకు యోగ్యంగా దీన్ని నిర్మించడం, అదిగో చూడండి అక్కడ ప్రార్థనలు కూడా చేసుకుంటున్న వారిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇది మందిరం యొక్క ప్రాంగణం మొత్తం. ఇక్కడ గమనించినట్లయితే ఒక చెక్క బల్ల కూడా కనబడతా ఉంది. బహుశా దీనిపై మరి ఏసన్న గారు బలిపీఠంగా వాక్య పరిచర్య చేయడానికి వాడుండొచ్చు అని మరి అక్కడ వారు చెప్తూ ఉన్నారు. ఇది వాక్య పరిచర్య చేసినటువంటి స్థలం. ఇది మనం చూసుకున్నట్లయితే మరి మందిరం పైన సేవకులు, మరి అప్పట్లో మరి ఏసన్న గారు కూడా ఇక్కడ ఉండేవారేమో. హోసన్న మందిర్ కనబడతా ఉంది. ఇక్కడ సేవకులు, సేవకురాళ్ళు ఉండడానికి చుట్టుపక్కల ప్రాంతం ఇది లేమల్లె మెయిన్ రోడ్డు పక్కన మరి ఉంటుంది. ఆ కొండ మీద దైవజనులు ఏసన్న గారు వ్యక్తిగతంగా ఒంటరి ప్రార్థనలు చేసేవారని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ప్రార్థన గుహ, అలాగే మరి చుట్టుపక్కల ప్రాంగణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రతి సంవత్సరం జరిగే గుడారాల పండుగ. లక్షలాదిగా ప్రజలు వచ్చి ఇక్కడ ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. నేను కూడా మరి వెళ్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం. చాలా అద్భుతంగా ఇక్కడ గుడారాల పండుగలో అనేకమైన ఆధ్యాత్మిక మేలులు మేము పొందుకుంటూ ఉన్నాం. ఈ లేమల్లె ప్రాంతంలో కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ గుడారాల పండుగ జరుగుతున్న స్థలాన్ని మరి హోసన్న మినిస్ట్రీస్ వారు మరి కొంత కొనడం జరిగింది. అక్కడే హోసన్న దయాక్షేత్రం మరి ప్రతిష్ఠ చేసినటువంటి స్తూపాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. ఏదేమైనా గొప్ప పరిచర్య చేసిన మరి దైవజనులు ఏసన్న గారికి మరి ఈ రోజున వారి పుట్టినరోజు, హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉండండి. యూట్యూబ్ ఛానల్ కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.